అసలు అత్యాచారం చేయాలి అన్న ఆలోచన రావడమే నేరం. ఆ ఆలోచనే రాకుండా చేయాలి. అంతేకాని ఘోరం జరిగిపోయిన తర్వాత ఏ శిక్ష వేయాలి అనే దాని గురించి డిబేట్లు పెట్టుకుని, డిస్కషన్లు పెట్టుకుని, దోషి చేతులు నరకాలా, కాళ్ళు నరకాలా, లేదా ఇంకేదైనా నరకాలా అని ఆవేశంతో ఊగిపోతే సమస్యకి సొల్యూషన్ దొరికినట్టేనా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, ఆ మాటకొస్తే చివరికి పడక గదిలో కూడా భార్యను బానిసగా చూస్తూ లింగ వివక్షను నరాన ఎక్కించుకున్న ఎంతో మంది ఆలోచన తీరు ఈ అత్యాచారాలకు మూల కారణం. ఈ ఆలోచన తీరును తెగ నరికితే సమాజంలో మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగవు. పురుషాధిపత్య ధోరణి, లైంగిక విద్యపై అవగాహన లేని చదువులు మహిళలపై అత్యాచారాలు జరగడానికి అతిపెద్ద కారణం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏ సమస్యకైనా పరిష్కారం ఆ సమస్యకు చెందిన కూకటి వేళ్లలో ఉంటుంది, కానీ చెట్టు పై కొమ్మల్లో కాదు. అలా సమస్యను కూకటి వేళ్లతో సహా పెకిలించాలంటే మీరేం చేయాలి? మాట్లాడాలి. ఎవరితో? పిల్లలతో, అబ్బాయిలతో, పురుషులతో, అందరితో మాట్లాడాలి. వారి మైండ్ సెట్ మారితేనే అత్యాచారాలు ఆగుతాయి. గౌరవం, సమానత్వం లాంటి అంశాలు బోధించాలి. అటు విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. అప్పుడే ఆడది అర్ధరాత్రైనా స్వేచ్ఛగా తిరగగలుగుతుంది. మరి మీరేమంటారు? అత్యాచారాలకు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పరిష్కారం నేను చెప్పిన దాంట్లో ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.